2, 3, 4. స్టాప్ ఇట్ వాసుదేవ్. నా ఇంటికి వచ్చి నాకే టైం ఇస్తున్నావు, నా ఇంట్లో నాకే వార్నింగ్ ఇస్తున్నావు. వద్దు, నా మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. అది మంచిది కాదు. మాతృమూర్తి గారు, నేను కూడా మాటలతో చెప్పి వెళ్ళిపోతున్నానని, నేనేమీ చేయలేనని అలుసుగా తీసుకుంటున్నారేమో. నేను యాక్షన్లోకి దిగితే మీకు తగిలే రియాక్షన్ మీరు తట్టుకోలేరు. పరిస్థితిని అప్పటిదాకా తెచ్చుకోకపోవడం మీకే మంచిది. అది మా నాన్న వాయిసే. నాన్న వచ్చినట్టున్నారు. అను, ఏమైందమ్మా? ఏదైనా కలొచ్చిందా? వాటర్ తాగుతావా? కల కాదు, నిజమే. మా నాన్న వచ్చినట్టున్నారు. అది మా నాన్న మాటే. నన్ను బయటకు తీసుకెళ్ళు. మా నాన్న వచ్చారు. నేను మా నాన్నతో వెళ్ళిపోతాను. లేదమ్మా, మీ నాన్న రాలేదు. నీకలా అనిపిస్తుందంతే. వస్తే నీ దగ్గరికి వస్తాడుగా. లేదు, నేను విన్నాను. అది మా నాన్న వాయిసే. ఇన్ని సంవత్సరాల నా మేయర్ పదవిలో నా రాజకీయ చరిత్ర మీద కానీ, నా వ్యక్తిత్వం మీద కానీ చిన్న మచ్చ కూడా లేదు. అమ్మ ఎవరితోనూ మాట్లాడుతోందాను. మీ నాన్నొస్తే అమ్మ ఇక్కడికి తీసుకొస్తుంది కదా. మీరు చెప్తే వినేలా లేరు. ఒక్కసారి మీ కొడుకు కూడా చెప్పి చూస్తాను. అను, ఉండు, నువ్వుండు. నువ్వేం టెన్షన్ పడకు. నేనెళ్ళి చూసొస్తానుగా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. మనసులో ఏదో పెట్టుకుని అనవసరమైన అనుమానంతో నన్ను బజారు కీడ్చాలని చూస్తే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా చెయ్యని తప్పుకి మేం భయపడేది లేదు. నమస్తే మేడం. మీరేంటి మేడం ఇలా? వీర్రాజు, నీ దగ్గరికి వాసుదేవ్ ఏమైనా వచ్చాడా? నిన్ను కలిశాడా? నీతో ఏమైనా మాట్లాడా? పాపకి యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు, శక్తి అన్న నిజాన్ని నువ్వేమైనా వాసుదేవ్కి చెప్పావా? చెప్పు వీర్రాజు, నువ్వు దేవ్కి నిజం చెప్పావా? లేదు మేడం, వాసుదేవ్ గారు నన్ను అసలు కలవలేదు. నేనేమీ మాట్లాడలేదు. ఏమైంది మేడం? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఆ వాసుదేవ్కి అనుమానం వచ్చింది. ఏ క్షణమైనా నీ దగ్గరికి రావచ్చు. నా కొడుకు జైలుకు వెళ్లకుండా నేను కాపాడుకోవడానికున్న ఏకైక సాక్ష్యానివి నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు జారే నిజం చెప్పొద్దు వీర్రాజు. లేదు మేడం, వాసుదేవ్ గారు మళ్ళీ నా దగ్గరికి రానని చెప్పారు. అలా అని ఏమరపాటుగా ఉండడం మంచిది కాదు. నిన్ను సాక్ష్యంగా ఉపయోగించుకోవడానికి ఆ వాసుదేవి ఎప్పుడైనా నీ దగ్గరికి రావచ్చు.
మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. నువ్వు వెంటనే నీ కుటుంబాన్ని తీసుకుని ఏదైనా ఊరికెళ్ళిపో. అందుకు కావలసిన డబ్బులు, మిగతా ఏర్పాట్లు నేను చూస్తాను. వెంటనే బయలుదేరు. అలాగే మేడం, వెంటనే బయలుదేరుతాను. మీరు వెళ్ళండి మేడం. దేవ్ దగ్గరున్న సాక్ష్యం ఏంటి? డ్రైవర్ కాకపోతే దేవ్ దగ్గర ఉన్న మరో సాక్ష్యం ఏంటి? అది ఎలా తెలుసుకోవాలి? అంత నమ్మకంగా 24 గంటలు టైం పెట్టాడు అంటే వాసుదేవ్ దగ్గర నాకు తెలియని ఏదో సాక్ష్యం ఉంది. అది ఏమై ఉంటుంది? వెల్కమ్ మాతృమూర్తి ఉమాదేవి గారు. ఇరవై 24 గంటలు టైం పెట్టి వెళ్ళినవాడు వెంటనే ఇలా ఎదురొచ్చాడేంటి అని ఆశ్చర్యపోతున్నారా మాతృమూర్తి గారు? మిస్టర్ వాసుదేవ్, సాక్ష్యం ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్పాను. మళ్ళీ న్యూసెన్స్ ఏంటి? న్యూసెన్స్ కాదు, కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్తో జస్ట్ 2 నిమిషాలు, కేవలం 2 నిమిషాల్లో నేను ఆలోచించి పర్ఫెక్ట్గా వేసిన ప్లాన్లో మీరిరుక్కున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ప్లాన్ ఏంటి? ఇరుక్కోవడం ఏంటి? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. భయం ఆలోచనని చంపేసి ఆవేశంతో ఎదుటి మనిషికి తప్పు చేసే అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని ఆయుధంగా చేసుకుని నేను మీ ఇంటికొచ్చి మిమ్మల్ని భయపెట్టి వెళ్ళిపోయాను. ఆ తర్వాతే నాకు సాక్ష్యం దొరికింది మాతృమూర్తి గారు. ఆ సాక్ష్యం ఎవరో కాదు, సుపుత్రుణ్ణి కాపాడుకోవాలనే తపన పడే మీరే నా సాక్ష్యం. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను సాక్ష్యం ఏంటి? ఎస్, మీరే నా మెయిన్ విట్నెస్. మీరే నాకున్న బలమైన సాక్ష్యం. మీ సాక్ష్యంతోనే మీ కొడుకు శక్తిని జైలు ఊచలు లెక్క పెట్టించబోతున్నాను. నేను బలమైన సాక్ష్యం ఏంటి? మీ సాక్ష్యం ఏంటో మీ కళ్ళతో మీరే చూడండి గౌరవనీయులైన మేయర్ గారు. వీరాజు, నీ దగ్గరికి వాసుదేవ్ ఏమైనా వచ్చాడా?